brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది ఈరోజు ఇక్కడ మీరు చూశారు, మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులను గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.